ఇంత క్యూట్ గులాబ్ జామున్ మేకింగ్ బ్లాగ్ వెనుక మా కష్టాన్ని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ అయితే క్యాండిల్ తీసుకొచ్చాం, కానీ రైట్ స్టవ్ అనుకున్నాం, కాదు లెఫ్ట్ అనుకున్నాం. తర్వాత క్యాండిల్ మెల్ట్ అయ్యేసరికి మళ్ళీ రైట్ కి షిఫ్ట్ అయ్యాం. ఈ బర్నర్స్ గోలేమో కానీ మా వాళ్ళని కంట్రోల్ చేయడం మాత్రం నాకు పెద్ద టాస్క్ అయిపోయింది. గులాబ్ జామున్ నేనంటే నేను రోస్ట్ చేస్తా అంటూ ఇద్దరు ఫైటింగ్ చేయడం స్టార్ట్ చేశారు. మళ్ళీ చేతులు కాల్ చేసుకుంటారేమో అని భయం వేసి నేనైతే వాళ్ళని అస్సలు ఇన్వాల్వ్ అవ్వనివ్వలేదు. జస్ట్ బిల్డప్ ఇవ్వండి చాలు, నేనే చేసుకుంటాను అని చెప్పాను. ఇంకా నా డామినేషన్ తట్టుకోలేక పక్కన ఆడుకుంటూ కూర్చున్నారు. ఫస్ట్ 2 రౌండ్స్ అయితే ఫినిష్ చేస్తాను. ఇంకా 3rd రౌండ్ ఫ్రై చేసే టైంకి ఏమైందో తెలుసా, మీరు చేసే డిష్ కి ఒక మంచి టేస్ట్ నేను ఇస్తా అంటూ ఒక బేబీ మిడత వచ్చి దానిలో పడిపోయింది. ఇంకా సైలెంట్ గా స్టవ్ ఆఫ్ చేసేసి 3rd రౌండ్ ని డిస్కార్డ్ చేసేసి మిగిలిన ఫస్ట్ 2 రౌండ్ గులాబ్ జామున్ ని సర్వ్ చేస్తాం. తినేసాం, బాగానే ఉంది. ఉన్న వంటగదిని క్లీన్ చేసే పని చాలదన్నట్టు మళ్ళీ మా వాళ్ళ వంటగది కూడా నాకు యాడ్ అయింది. ఇంకా ఈ బౌల్స్ అయితే మాత్రం మసిగొట్టుకుపోయాయి. నేనైతే వీటిని క్లీన్ చేసుకుంటాను. ఇంకా ఎంత కష్టపడినందుకు మీరైతే ఒక లైక్, కామెంటో, షేరో చేసేయండి.